మనుష్య మాతృలుగా మనకున్నవాళ్ళు మనం ఏదైనా బాధలలో, కన్నీళ్లలో, కష్టాలలో, నష్టాలలో ఉన్నప్పుడు వాళ్ళు మనల్ని మరోలా భావిస్తారు, విసుక్కుంటారు. మనల్ని గురించి హృదయంలో చిన్న చూపు వాళ్ళు కలిగి ఉంటారు. అయితే మన ప్రభువు మన స్థితిగతులు ఎరిగినవాడు గనుక మనకు ఏ దిక్కు దశ లేనప్పుడు, ఏ గమ్యము మనకు కానరానప్పుడు, ఏ ఆధారాభిమానాలు మనము పొందుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన కూడా మనల్ని చూసి దాటుకుని వెళ్ళేవాడు కాదు. లేఖనాల్లో మనం చదువుతాం కదండి, దొంగల చేత ఒకడు యెరూషలేములో నుండి యెరికోకు దిగి వస్తూ దొంగల చేత కొట్టబడి త్రోవ ప్రక్కన పడిపోయి ఉన్నాడు. మంచి సమరయునికి సాదృశ్యంగా ఉన్న యేసుక్రీస్తు ఆ దారిని వెళుతూ ఆయన వానిని దాటి వెళ్ళలేకపోయాడు. ఆయన కంటే ముందు కొంతమంది వెళ్ళారు. వాళ్ళు చూశారు, ఈ పడిన వానితో మనకేం పని, ఈ చెడిన వానితో మనకేంటి అక్కర, ఎవడో త్రోవ ప్రక్కన దారి ప్రక్కన పడిపోయాడు, మనం త్రోవలో ఉన్నాం, మనం క్షేమంగా ఉన్నాం, మనం ఆశీర్వాదకరంగా ఉన్నాం, మనం ఆరోగ్యంగా ఉన్నాం, ఒకరితో మనకేంటి అన్నట్టు వెళ్ళిపోయారు. కానీ మంచి సమరయునికి సాదృశ్యమైన యేసుక్రీస్తు అలా దాటుకుని వెళ్ళలేదే. నేను క్షేమంగా ఉన్నాను సాటి వ్యక్తికి సహాయం చేయడానికి కదా. నేను త్రోవలో ఉన్నాను, త్రోవలో లేని సాటి వ్యక్తిని మరలా త్రోవలోనికి నడిపించడానికి కదా. నేను ఆశీర్వాదకరంగా ఉన్నాను, ఈ ఆశీర్వాదం లేని వానికి ఆశీర్వాదాన్ని చూపించడానికి కదా అనే ధోరణి యేసుక్రీస్తుకు సాదృశ్యమైన ఆ మంచి సమరయుడు ప్రత్యక్షపరిచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుని హృదయంలో ఉన్న విశాలత అలాంటిది. బాధపడు వారిని చూచి ఆయన అసహించుకునేవాడు కాదు, తృణీకరించేవాడు కాదు, దాటుకుని పోయేవాడు కాదు. ఆయన వారి మీద తన వాత్సల్యమును చూపిస్తాడు.